శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ కాశీ విశ్వనాథుడు వియ్యంపల్లి దగ్గర గల ఈటీసీ కాంపౌండ్ లో వెలిసి ఉన్నాడు. ఇది పురాతనమైన దేవాలయము. ఇక్కడ రాజులు పరిపాలించేటప్పుడు స్థాపించిన దేవాలయము. అయితే దీనికి దేవస్థానం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు గతంలో అందలేదు. అయినా కానీ ఇక్కడ గ్రామస్తులు పూజలు పురస్కారాలు చేసుకుంటా కాలం గడుపుకుంటున్నారు. అయితే ఈ రోజు యథావిధిగా సోమవారము అయిన కారణంగా వచ్చి అభిషేకం చేసుకొని పూజలు చేసుకొని అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయినారు. మధ్యాహ్నము 3 గంటల సమయంలో గంగిరెడ్డి అనే గంగయ్య ఈయన పేరు, ఈయన వచ్చి సరే దర్శనం చేసుకొని పోదామని ఒకసారి వచ్చి చూడగా దేవుడు కళ్ళు తెరుచుకొని ఉన్నట్టు చూశాడు. గుర్తించి అందరికీ తెలియజేయగా భక్తులందరూ వచ్చి మరి భక్తి శ్రద్ధలతో మరి నమస్కారాలు చేసుకొని దేవుణ్ణి ప్రార్థించుకొని వెళ్తున్నారు. దేవస్థానం వారు దీనిపైన శ్రద్ధించి మరి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. అయితే గతంలో అభివృద్ధి చేస్తామని చెప్పున్నారు, అప్రూవల్ కూడా పెట్టున్నామని అన్నారు. అది త్వరితగతిన మరి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారిని కూడా కోరడం ఏమనగా కొంచెం త్వరితగతిన ఈ పనులను చేసి మా ఆలయము అభివృద్ధి చేసి భక్తులందరూ ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ వచ్చి 4 వార్డులు ఉన్నాయి. 4 వార్డుల ప్రజలు కూడా ఇక్కడికే వస్తుంటారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పూజా కార్యక్రమాలు చేసుకొని పోతా ఉంటారు. కాబట్టి మా దేవాలయాన్ని అభివృద్ధి పరిచి చేయాలని దేవస్థానం వారిని కోరుకుంటున్నాం.